వరల్డ్ వార్ 3 ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ వార్ ఆఫ్ వర్డ్స్ తర్వాత మోస్ట్ ట్రెండింగ్ వర్డ్ ఇదే. మూడేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతుందనుకున్న ఇద్దరు నేతల భేటీ మూడో ప్రపంచ యుద్ధానికి సైరన్ మోగించింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరి మధ్యలో జరిగిన వాగ్వాదం మరోసారి ఎవరి వైపు అన్న ప్రశ్నను లేవనెత్తింది. ఆ ప్రశ్నకు తగ్గట్టే పశ్చిమ దేశాలు సైతం యుక్రెయిన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. మరి కొన్ని గంటల్లోనే లండన్ వేదికగా యూరప్ నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ పరిణామాలన్నీ వరల్డ్ వార్ 3 తప్పదు అనే తేల్చేస్తున్నాయి. ఇంతకు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ మధ్య అసలేం జరిగింది? ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాదం వార్ జోన్ను ఎలా మలుపు తిప్పబోతోంది? జెలెన్స్కీ ఎవరి అండ చూసుకొని ఏకంగా ట్రంప్తోనే కయ్యానికి కాలు దువ్వారు? వాచ్ ది స్టోరీ. మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైపోయిందా? జెలెన్స్కీ వాగ్వాదం వరల్డ్ వార్గా మారబోతోందా? లండన్ భేటీలో వెస్టర్న్ దేశాలు వార్ ప్రకటించనున్నాయా? ట్రంప్ జెలెన్స్కీ మధ్య ఏం జరిగిందన్న ప్రశ్నకు సమాధానమే ఈ 12 సెకండ్ల విజువల్. ఈమె పేరు ఒక్సానా మార్కరోవా, ఉక్రెయిన్ రాయబారి. డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ సమావేశంతో మూడేళ్ల యుద్ధానికి ముగింపు దొరుకుతుందని నమ్మిన వారిలో ఈమె కూడా ఒకరు. అనుకున్నట్టే ఇద్దరు నేతల మధ్య సమావేశం సజావుగానే మొదలైంది. కానీ జెలెన్స్కీ తీరుతో కాసేపటికే మాటల యుద్ధానికి దారితీసింది. ఆ మాటల యుద్ధం కాస్త ఇప్పుడు ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళన నెలకొంది. ఒక్సానా మార్కరోవా ఆందోళన కూడా అదే. అసలు ట్రంప్ జెలెన్స్కీ మధ్య ఏం జరిగింది? I've actually watched and seen the stories, and I know what happens is you bring them on a propaganda tour, Mr. President. Do you disagree that you've had problems bringing people into your military? We have problems. And do you think that it's respectful to come to the Oval Office of the United States of America? ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధానికి ఆరంభం ఇది. శాంతికి శ్రేయస్సుకు మార్గం బహుశా దౌత్యంలో ఉండి ఉండొచ్చని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా ఏ రకమైన దౌత్యం, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు, మీ ఉద్దేశం ఏంటి అంటూ ప్రశ్నించారు జెలెన్స్కీ. ఇక్కడ జెలెన్స్కీ తీరు దేనికైనా రెడీ అన్నట్టే కనిపించింది. శాంతి చర్చల కోసం వెళ్లిన ఎవరు కౌంటర్లపై దృష్టి పెట్టారు. అందున ట్రంప్ ముందు అస్సలు దూకుడు ప్రదర్శించరు. కానీ జెలెన్స్కీ మాత్రం అందుకు విరుద్ధంగా దూకుడుగా వ్యవహరించారు. ఇంత జరుగుతుంటే ట్రంప్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటారు? పైగా తాను పక్కన ఉండగానే ఉపాధ్యక్షుడితో వాగ్వాదానికి దిగితే ఎందుకు ఊరుకుంటారు? వెంటనే సీన్లోకి వచ్చేశారు. Sure. First of all, during the war, everybody has problems. Even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. You God bless. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no position to dictate that. Remember this. You're in no position to dictate what we're going to feel. We're going to feel very good. You will feel influence. We're going to feel very good and very strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed yourself to be in a very bad position, and he happens to be right about it. From the very beginning of the war, you're not in a good position. You don't have the cards right now. With us, you start having cards. I'm not playing cards. But right now, you don't. Yeah, you're playing cards. Mr. President. You're playing cards. Serious. You're gambling with the lives of millions of people. You're gambling with World War III. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. It's back to you. Far more than a lot of people said they should have. యుద్ధంలో అంతులేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తే ఎలా ఉంటుందో అమెరికాకు తెలియదు. బహుశా త్వరలో తెలిసొస్తుందేమోనన్న జెలెన్స్కీ మాటలు ట్రంప్కి టెంపర్ లేపాయి. ఎక్కడ కూర్చొని ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, అమెరికా ఎప్పుడూ టాప్లోనే ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ ఇన్నేళ్లుగా ఆదుకుంటూ వస్తున్నామని, లేకపోతే రష్యాతో 2 వారాల్లో మీ కథ ముగిసిపోయేదని దుయ్యబట్టారు. ఇంతలా సాయం చేసినా జెలెన్స్కీకి కృతజ్ఞత లేదని విరుచుకుపడ్డారు. అమెరికా దన్ను లేనిదే మీరెందుకు కొరగారు? మాకు షరతులు విధించే, మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితులు అసలే లేరు. అది గుర్తుంచుకోండి అంటూ వేలు చూపిస్తూ మరి జెలెన్స్కీని కటువుగానే హెచ్చరించారు. మీరు లక్షలాది ప్రాణాలను పణంగా పెడుతున్నారని, మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ప్రమాదకర జూదం ఆడుతున్నారని జెలెన్స్కీని ఆక్షేపించారు.
ట్రంప్ ఈ రేంజ్లో విరుచుకుపడ్డానికి కారణం జెలెన్స్కీ చేసిన ప్రతిపాదన అనే కంటే డిమాండ్ అనడం ఉత్తమమేమో. వారం రోజుల క్రితం ఉక్రెయిన్ ఖనిజాల డీల్ను ప్రకటించారు. ఈ ఒప్పందంతో యుద్ధం తీరు మారిపోతుందని అంచనాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ అరుదైన ఖనిజాలను అమెరికాకు ఇవ్వడం ద్వారా యుద్ధంలో మద్దతు కోరాలి అనేది జెలెన్స్కీ ప్లాన్. కానీ డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్న డీల్ ఇది కాదు. ఉక్రెయిన్ ఖనిజాలకు ట్రంప్ ఓ ధరను ఫిక్స్ చేశారు. $50,000 కోట్ల ఖనిజాలను తవ్వుకునేందుకు ప్రతిపాదించారు. అది కూడా ఉక్రెయిన్కు ఇప్పటికే అమెరికా అందించిన సాయానికి బదులుగా $50,000 కోట్ల విలువైన ఖనిజాలను తీసుకుంటామని ట్రంప్ చెప్పారు. కానీ ఆ ఒప్పందంపై సంతకం పెట్టాలంటే తమ దేశ భద్రతకు ట్రంప్ స్పష్టమైన హామీ ఇవ్వాలని జెలెన్స్కీ పట్టుబట్టారు. బరాక్ ఒబామా, ట్రంప్, బైడెన్ ఎవరూ తమకు చేయాల్సినంతగా సాయం చేయలేదని, ఇప్పటికైనా ఖనిజ ఒప్పందానికి ప్రతిగా ఉక్రెయిన్ రక్షణకు అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక్కడే ట్రంప్కు చేరెత్తుకొచ్చింది. నువ్వసలు డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేవు, పెడితే సంతకం పెట్టు, లేదంటే బయలుదేరు అని నిర్మోహమాటంగా చెప్పేశారు. దీంతో జెలెన్స్కీ అమెరికా టూర్ అర్ధంతరంగా ముగిసింది. ఆ తర్వాతే వార్ జోన్లో పరిణామాలు వేగంగా మారడం మొదలైంది. వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదంపై ప్రతిపక్ష డెమోక్రాట్లు సహా ప్రపంచ దేశాలు స్పందించాయి. అన్నం పెట్టిన చేతిని నరికే ప్రయత్నం చేసిన జెలెన్స్కీకి ఇది జరగాల్సిందేనని రష్యా చెప్పింది. జెలెన్స్కీ తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని, ఆయనపై దాడి చేయకుండా ట్రంప్, జేడీ వాన్స్ సంయమనం పాటించడం అద్భుతమేనని మాస్కో పేర్కొంది. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పుతిన్ చెప్పిన చెడు పనులను చేస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపించారు. వారు పుతిన్ వైపే ఉన్నారని ఆక్షేపించారు. జెలెన్స్కీ ఒంటరి కాదని, తాము ఉక్రెయిన్తో కలిసి శాంతి కోసం పనిచేస్తామని యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా తెలిపారు. యుద్ధంలో రష్యానే దురాక్రమణదారుడని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అన్నారు. పుతినే మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారని పేర్కొన్నారు. యుద్ధంలో ఎవరు బాధితులో, ఎవరు దురాక్రమణదారులో తమకు తెలుసని, ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తామని జర్మనీకి కాబోయే ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జీ తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇక ఆలస్యం చేయకుండా సమావేశమవ్వాలని యూరోప్, అమెరికా దేశాలకు ఇటలీ ప్రధాని మెలోనీ సూచించారు. నెదర్లాండ్స్, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్, స్వీడన్ దేశాలు ఉక్రెయిన్కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఆ దేశాలు ప్రకటనలకే పరిమితం కాలేదు, యాక్షన్లోకి దిగిపోతున్నాయి. ఆ యాక్షనే మూడో ప్రపంచ యుద్ధ భయాలను రేపుతోంది. యూరోపియన్ యూనియన్లో పవర్ఫుల్ దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ నుంచి జెలెన్స్కీకి మద్దతు దొరికింది. బ్రిటన్ ముందు నుంచి కీవ్కు మద్దతు విషయంలో క్లారిటీగా ఉంది. అవసరమైతే తమ దేశ సైన్యాన్నే ఉక్రెయిన్కు పంపుతామని స్టామర్ ఆఫర్ చేశారు. ఫ్రాన్స్, జర్మనీ సైతం అందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిస్తున్నాయి. పైగా ట్రంప్ ఎంట్రీ తర్వాత అమెరికాతో యూరప్ దేశాల బంధం బీటలు బారుతోంది. ఇప్పటికే వాటిపై 25% టారిఫ్స్ విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ముగిస్తే తర్వాత తమపైనే పుతిన్ దాడి చేస్తారని భయపడుతున్నాయి యూరప్ దేశాలు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జెలెన్స్కీ మొహం మీదే మీ చావు మీరు చావండని ట్రంప్ తేల్చి చెప్పేయడం యూరప్ దేశాలు తెగించేలా చేసింది. ఫలితంగా ఆ దేశాల నేతలు మరికొద్ది గంటల్లోనే లండన్లో భేటీ కావాలని డిసైడ్ అయ్యారు. ఈ సమావేశం తర్వాత మార్చి 6న ప్రత్యేక EU సమిట్లో ఉక్రెయిన్ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో ఆ దేశాల అండ చూసుకునే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఏకంగా ట్రంప్తో ఢీ అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం, జెలెన్స్కీ వ్యవహారంతో 3 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం ముగియకపోగా యూరప్ దేశాల జోక్యంతో మూడో ప్రపంచ యుద్ధంగా మారేలా కనిపిస్తోంది.